నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి దేవీ శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కూష్మాండాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో, జపించాల్సిన మంత్రాలేంటో పరిశీలిద్దాం. ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో 4వ రోజు జగన్మాత సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. భండాసురుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించడానికి దేవతలందరూ యజ్ఞం చేస్తే ఆ యజ్ఞగుండం నుంచి లలితా అమ్మవారు ఆవిర్భవించిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. చిదగ్నిగుండ సంభూత అన్నారు. భండాసురుడంటే తమో గుణానికి సంకేతం. చిదగ్నిగుండ సంభూత, చిత్ అంటే చైతన్యం, జ్ఞానానికి సంకేతం. కాబట్టి లలితా త్రిపుర సుందరీదేవి అలంకారాన్ని దర్శనం చేసుకుంటే తమో గుణం తొలగిపోతుంది, సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అది ఈ అలంకారంలో ఉన్నటువంటి అంతరార్థం. అలాగే లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు ఒక సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. ఆ సింహాసనానికి బ్రహ్మాది దేవతలందరూ కూడా పాదాలుగా కలిగి ఉన్నారు. అలాగే ఆ సింహాసనానికి రెండు వైపులా కూడా సచామర రమావాణి విరాజిత అన్నట్లుగా లక్ష్మీదేవి సరస్వతీదేవి లలితా అమ్మవారికి వింజామరలు వీస్తూ ఉంటారు. అలాగే లలితా అమ్మవారు సాక్షాత్తు శివుని వక్షస్థలం మీద కూర్చొని ఒక చెరకు గడను ధరించి ఉన్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది. అందుకే లలితా త్రిపుర సుందరీదేవిని శివాకారే మంచి అంటూ కీర్తిస్తారు. అమ్మవారిని త్రిపుర సుందరి అన్నారు. త్రిపురములు అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, వీటిని త్రిపురాలు అంటారు. ఈ త్రిపురాలకు అధిపతిగా ఉంది కాబట్టి అమ్మవారిని లలితా త్రిపుర సుందరి అనే పేరుతో పిలుస్తారు. లలితా త్రిపుర సుందరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, లేదా శ్రీ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అనే మంత్రాన్ని దీపారాధన చేశాక వీలైనన్నిసార్లు పఠించడం ద్వారా లలితాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు శ్రీచక్రార్చన చేస్తే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా లలితా పరమేశ్వరీదేవి అనుగ్రహం కలగటం కోసం పులిహోర పాయసాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శాక్తేయ రూపంలో ఈరోజు జగన్మాత కూష్మాండాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. తన మందస్మితం చిరునవ్వుతో అండాన్ని అంటే బ్రహ్మాండాన్ని సృష్టించింది కాబట్టి జగన్మాతను కూష్మాండాదేవి అనే పేరుతో పిలుస్తారు. ఈ కూష్మాండాదేవికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కూష్మాండాదేవి సూర్యమండల అంతర్భాగంలో ఉంటుంది. మిగిలిన ఏ దేవీ దేవతలకు లేనటువంటి శక్తి ఈ కూష్మాండాదేవికి ఉంది. కూష్మాండాదేవి మాత్రమే సూర్యమండల అంతర్భాగంలో ఉంటుంది. కూష్మాండాదేవికి 8 భుజాలు ఉంటాయి. ఈ 8 భుజాలలో రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించి ఉంటుంది. అందుకే కూష్మాండాదేవిని అష్టభుజాదేవి అనే పేరుతో పిలుస్తారు. కూష్మాండాదేవి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగినట్లయితే శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కూష్మాండాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కోసం సురా సంపూర్ణ కలశాం రుధిరాప్లుతమేవచ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే అనే శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పఠించినట్లయితే కూష్మాండాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కూష్మాండాదేవి అనుగ్రహం కోసం అల్లం గారెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. దేవాలయంలో కూష్మాండాదేవి అలంకారాన్ని దర్శనం చేసుకొని సన్నజాజి పూలు అమ్మవారికి సమర్పించినట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కూష్మాండాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించటం, మంత్రజపం చేయటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి దేవీ శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో మహాచండీ అలంకారంలో, శాక్తేయ రూపంలో స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శరన్నవరాత్రుల దేవి ఆరాధనలో 4వ రోజు అమ్మవారి ఆరాధన. అయితే ఏ రోజు ఏ రూపాన్ని ధ్యానించాలి, ఏ రూపాన్ని పూజించాలి అనేది శాస్త్రం చెప్పట్లేదు.
మొత్తం 9 రోజులు అమ్మవారిని ఆరాధించాలని మాత్రమే శాస్త్రం ఇక్కడ. అయితే అమ్మవారిని దుర్గగా ఆరాధించే పద్ధతి ఒకటి, లలితా మహాత్రిపుర సుందరిగా ఆరాధించే పద్ధతి శ్రీ విద్యా సంప్రదాయం అని చెప్పబడుతుంది. కొందరు 9 రోజులు శ్రీచక్రార్చన చేస్తూ ఉంటారు. పైగా శ్రీచక్రంపై ఆరాధన ఒకటి, కలశంపై ఆరాధన ఒకటి, ఈ రెండూ జరగాలి. అలాగే విగ్రహంలో కూడా ఆరాధన చేస్తారు. ఇప్పుడు వంగదేశం, బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో, మధ్యప్రదేశ్, మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీశ్వరుడు దుర్గా రూపాలు పెడతారు. అక్కడ కలశ స్థాపన కూడా చేస్తారు. కలశంలో సర్వశక్తిమయ్యైన దుర్గని ఆవాహన చేస్తారు. ఈ కలశానికి పూజ చేస్తారు, విగ్రహానికి పూజ చేస్తారు. అయితే శ్రీ విద్యా సంప్రదాయంలో విగ్రహానికి, కలశానికి మాత్రమే కాకుండా శ్రీచక్రానికి కూడా పూజ చేస్తారు. ఈ మూడింటితో పాటు పూజించవలసినటువంటిది సువాసిని పూజ, కుమారీ పూజ అని చేస్తారు. కుమారీ పూజ శ్రీ విద్యలో బాలా పూజ అని చెప్పబడుతుంది. 2 ఏళ్ల వయస్సు నుంచి కూడాను స్త్రీని 9 ఏళ్ల వరకు పూజించేటప్పుడు కుమారీ పూజ అంటారు ఇక్కడ. అంటే ఆ వయస్సు వరకు చేసేది కుమారీ పూజ. ఆ తర్వాత వివాహితైన స్త్రీకి చేసేది సువాసిని పూజ. అంటే స్త్రీలో అమ్మవారిని చూడాలి అనే భావం. అలా కుమారీ పూజ కూడా అమ్మవారి పూజ కిందకి వస్తున్నది. తర్వాత సువాసిని పూజ చేయడం ఒకటి. ఇవి సాధారణంగా శరన్నవరాత్రుల్లో చేసే విధానాలు ఇవి ప్రధానంగా ఉంటాయి. అలా సంప్రదాయంలో ఈరోజు అమ్మవారిని కొలుచుకుంటూ కనకదుర్గాంబగా ఆరాధించే విజయవాటిక జగజ్జనని ఈ రోజున లలితా మహాత్రిపుర సుందరి రూపంలో సాక్షాత్కరిస్తున్నది. లలితా మహాత్రిపుర సుందరి పరిపూర్ణ స్వరూపము. ఈ తల్లిని శ్రీ విద్యాధిదేవత అని కూడా చెప్తారు. శ్రీ విద్య అనే దశమహావిద్యల్లో 3వ విద్య. దశమహావిద్యలో మొదటిది కాళి, రెండవది తార, మూడవది శ్రీ విద్య. ఇదే సుందరి విద్య. ఆ తర్వాత మిగిలిన 7 చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అని చెప్పబడతాయి. ఒక్కొక్క విద్య కూడా విస్తారమైనటువంటిది. ఇందులో ఏ ఒక్క విద్య తీసుకున్నా దాంట్లో మళ్ళీ అంగదేవతలు, ఉపాంగదేవతలు, మంత్రములు, విధానము ఇవన్నీ కలిపి తంత్రం అంటారు. అలా కాళీ విద్య చాలా విస్తారమైనది. తారా విద్య కూడా చాలా విస్తారమైనది. మూడవదైన శ్రీ విద్య చాలా పరిపూర్ణమైనది. అయితే చిత్రం ఏంటంటే దశమహావిద్యల్లో ఏ విద్యను తీసుకున్నా మిగిలిన 8 విద్యలు అందులో లీనమై ఉంటాయి. అందుకే ఏదో ఒక్క విద్య చాలు, మొత్తం 10 విద్యలు చేయనక్కర్లేదు. ఒకటి చేస్తే మిగిలిన 9 అందులోనే ఉంటాయి. అలాంటిది శ్రీ విద్యలో మిగిలిన 9 స్వరూపాలు ఉన్నాయని భావన చేస్తూ ఆ శ్రీ విద్యా దేవతను ఆరాధన చేస్తారు. అది లలితా మహాత్రిపుర సుందరి. దశమహావిద్యలో భైరవి ఉంది, త్రిపుర భైరవి. ఈ తల్లి త్రిపుర సుందరి. త్రిపుర భైరవి అంటే ఉగ్రత్వం, త్రిపుర సుందరి అంటే సౌమ్యత్వం అని అర్థం ఇక్కడ. అయితే భైరవి అనే శబ్దానికి ఉగ్రమనే కాకుండా రవము అంటే నాదం, గొప్ప నాదస్వరూపిణి, శబ్దస్వరూపిణి అర్థం. త్రిపుర భైరవికి అర్థం కూడా చెప్పుకోవచ్చు. అలాగే సౌందర్యము. సౌందర్యము అంటే ఒక కారుణ్యము, ఒక సౌజన్యము, ఒక లాలిత్యము, ఒక గొప్పతనము, దాన్ని సౌందర్యం అనాలి. అదే శరీరానికి కంటికి కనబడింది మాత్రమే సౌందర్యం అని కాదు. ఒక సమర్థతను కూడా సౌందర్యం అనాలి. ఈ సర్వసమర్థతా స్వరూపము, ఒక చైతన్యము, ఒక సౌజన్య, కారుణ్య, మహిమ ఇత్యాదులన్నిటి సద్భావాల యొక్క కలయికను సౌందర్యము అంటారు ఇక్కడ. ఈ సౌందర్యమే లేకపోతే జగత్తు గునికే లేదు. పైగా దేని స్వభావ శక్తి దానికి సౌందర్యం అని చెప్పుకోవాలి. సూర్యుడు ప్రకాశవంతంగా ఉంటేనే అందం, చంద్రుడు వెన్నెలు కురిపిస్తేనే అందం, నీరు దాహం తీరిస్తేనే అందం. అలా ప్రకృతిలో ప్రతిదాని యొక్క సహజ స్వాభావిక లక్షణ శక్తి దానికి సౌందర్యం. కంటికి చూపు అందం, ఎందుకంటే దాని లక్షణ శక్తి అది. అలా ప్రతిదానికి దాని స్వభావ శక్తి ఉండాలి. ఆ స్వభావ శక్తే లక్షణ శక్తి. అయితే ఈ శక్తి ఎవడు తయారు చేయలేడు, ఇది ఆలోచించుకోవాల్సినది ఇక్కడ. ఉప్పు అనేది ఉప్పుగడ్డకి స్వభావ శక్తి, అది ఎవరు తెచ్చింది కాదు. అలాగే కంటికి చూపు మనకు అది లభించింది, ఈశ్వర శక్తి, అది ఎవరు తయారు చేయలేరు. అలాగే సూర్యుల్లో కాంతి కూడా అలాగే విశ్వమంతా కనబడేటువంటి శక్తి స్వభావతః ఉంటుంది. ఆ శక్తి విశ్వంలో అన్ని చోట్ల వ్యాపించింది. ఆ శక్తికి సుందరి అంటారు. అది ముల్లోకాల్లో వ్యాపించింది, 3 కాలాల్లో ఉంది కనుక త్రిపుర సుందరి అంటారు. ఆ శక్తి ఎలాంటిది అంటే ఎంత వ్యాపించి ఉంటూ వీడికి మించిపోయి కూడా ఉన్నది ఇక్కడ. అది తెలుసుకోవాల్సిన గొప్ప అందమైన అంశం. సముద్రం ఉందనుకోండి, దానికి మన కెరటాలే ముందు కనబడితే సముద్రం అంతా మనకు కనబడదు. ఈ కెరటాల నిండా ఉన్నది సముద్రపు నీరే, కానీ కెరటాలని మించిపోయి సముద్రం ఉంది. అలాగే ఈ విశ్వమంతా మనం కెరటాలు అనుకుందాం. ఈ కెరటాల్లో ఉన్న చైతన్యుడి శక్తి కెరటాలను మించి సముద్రం ఉన్నట్లే ప్రపంచాన్ని మించి అమ్మవారు ఉన్నారు. ఆ మించిన అందాన్ని లలిత అంటారు. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచాన్ని మించిపోయింది కనుక లోకాతీత లావణ్యాత్ లలిత అని ఒక అర్థం కనపడుతుంది. లోకాలకు అతీతమైన తల్లి గనక లలిత. లోకాతీత గుణాతీత అయిన తల్లి లోకములందు గుణములందు వ్యాపించిపోయి కూడా ఆ తల్లి ఉన్నది కనుక లలిత త్రిపుర సుందరి అనే మాట చాలా విశేషం. ముందావిడ లలిత అంటే లోకాల కంటే ముందుంది.
తర్వాత లోకాలు ఏర్పడ్డాయి. లోకాలు మూడు కాలాలు, వాటిలో వ్యాపించినప్పుడు త్రిపుర కనుక లలిత త్రిపుర వ్యాపించిన ఆ శక్తియ సౌందర్యం కనుక సుందరి అన్నారు. ఇది శ్రీ లలితా త్రిపుర సుందరి. అది చాలా గొప్ప శక్తి కనుక మహాత్రిపుర సుందరి అని కూడా చెప్పవచ్చు. లలితా మహాత్రిపుర సుందరి. అసలు ఈ మాటకు అర్థ వివేచన చేయడమే గొప్ప ఆరాధన అండి. అలాంటి ఆరాధన లలితా మహాత్రిపుర సుందరికి చేస్తూ ఆ రూపాన్ని ఒక్కసారి ధ్యానించుకుంటున్నాం. ఈ రూపాన్ని శాస్త్రం ఎలా వర్ణించిందంటే అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాధివిరావృత మయూఖై అహమిత్యైవ విభావయే భవానీం అని వర్ణిస్తారు లలితా రూపాన్ని. లలితాదేవి చెరకు విల్లు చేతిలో పట్టుకున్నది కుడి చేతిలో, ఎడమ చేతిలో పంచతన్మాత్రల్ని పూలబాణాలుగా ధరించి ఉంది. పంచతన్మాత్రల్ని శబ్ద స్పర్శ రూప రసగంధ ఈ ఐదింటిని మనస్సుని కలిపితే అనుభవం ఉంటుంది. ఈ అనుభవం వల్ల మనకు కలిగేవి రెండు భావాలు. ఇష్టమైనవి కలిగితే రాగం, ఇష్టం లేనివి కలిగితే చిరాకు ద్వేషం. కనుక రాగద్వేషాలు, ఈ రాగద్వేషాలు రెండు పాశ అంకుశములుగా ధరించింది. మనస్సును చెరకు విల్లుగాను పంచతన్మాత్రను పువ్వుల బాణాలుగా ధరించింది. అంటే విశ్వాన్ని నడిపే శక్తి ఈ నాలుగింటితోనే విశ్వాన్ని నడుపుతోంది అని చెప్పడమే ఇందులో ఉన్న గొప్ప భావం. ఇది పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తియే లలితాదేవి. ఇటువంటి రూపం అరుణకాంతులతో ప్రకాశిస్తుంటుంది. అరుణవర్ణం కరుణవర్ణం, కరుణ రూపం కనుక అరుణవర్ణంతో భాషిస్తున్నది. పైగా ఆదివర్ణం కూడా కనుక ఆదిని కరుణని తెలియజేసే అరుణవర్ణంతో ప్రకాశిస్తుంటుంది లలితా మహాత్రిపుర సుందరి. ఆ లలితా మహాత్రిపుర సుందరి శ్రీ విద్యా స్వరూపంగా చెప్పబడుతుంది. విశ్వం అంతటా కూడా సౌందర్య రూపంగా వ్యక్తమవుతున్నది ఆ జగన్మాత. అలాంటి త్రిపుర సుందరి రూపంగా అమ్మవారిని ఉపాసించడం ఒక పరిపూర్ణ ఉపాసన. దేవిని ఆ రూపంతో ఆరాధిస్తూ స్వస్తి. యా దేవీం సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. దసరా నవరాత్ర మహోత్సవాలలో ఈరోజు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి లలితా పరమేశ్వరి యొక్క దివ్యవంతమైన అవతార స్వరూపం. ఈ ప్రపంచమంతా కూడాను శక్తిమయం జగత్ అని నిరూపణ చేసేటువంటి చక్కని తల్లి ఆ లలితా త్రిపుర సుందరీ దేవి. అందుకనే ఈ దసరా నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడాను లలితా సహస్రనామార్చన అలాగే చండీ యాగాలు అనేటువంటివి నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. లోక కళ్యాణార్థం ఎవరైతే ఈ విధి విధానాల్ని పాటిస్తూ ఉంటారో ఈ దసరా నవరాత్రులంతా కూడాను ఆ చక్కని తల్లి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసరింపజేస్తుందన్నమాట. అందుకే ఆ తల్లి పిలిచిన పలుకుదేవత, అభీష్టముల సంగడి కామదాయని అన్నారు. ఈ యొక్క తల్లిని మందార పూలతో కనుక ఈరోజు కనుక అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక పూజించి మనం కనుక సంబంధితమైనటువంటి ఆ యొక్క నైవేద్యాన్ని అంటే పులిహోర, దద్దోజనం మొదలైనటువంటివి గనక నివేదనగా సమర్పించినట్లయితే భూ సంబంధమైన వివాదాస్పద ధోరణుల నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఇస్తుంది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా విజయసిద్ధిని ప్రసాదింపజేస్తుంది ఆ చక్కని తల్లి. అలాగే సంపెంగ పూలంటే ఆ చక్కని తల్లికి చాలా ప్రీతిట. ఆ సంపెంగ పూలతో పూజ చేసి కట్టె పొంగలిని నివేదన చేసి ప్రసాదంగా గనక అందరికీ గనక పంచిపెట్టినట్లయితే మనం చేసేటువంటి వృత్తిలో అత్యున్నతమైనటువంటి స్థితిగతులు కలిగింపజేస్తుంది ఆ తల్లి. అంతేకాకుండా లలితాదేవికి మరువం, దవనం చక్కగా అలంకరణ చేసి బిల్వపత్రాలతో గనక పూజ చేసినట్లయితే బిల్వ దళాలు కలిపినటువంటి నీటితో అభిషేకం చేసినా కూడాను ఆర్థిక సమస్యలు, రుణ బాధలు అనేటువంటివి పటాపంచలైపోతాయి సుమా. ఆర్థిక పరిస్థితులు చక్కబడటానికి ఈ చక్కని తల్లి
తన చల్లని దీవెనల కరుణాకటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసరింపజేస్తుంది. కాబట్టి మనమందరం కూడాను ఆ లలితాంబికాదేవికి ప్రీతికరమైనటువంటి ఈ విధి విధానాల్ని ఆచరించి తరిద్దామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधे प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 11 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 58 నిమిషాలకు. తిథి తదియ ఉదయం 7 గంటల 48 నిమిషాల వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 12 గంటల 8 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషాలకు ప్రారంభం. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 24 నిమిషాల నుంచి 5 గంటల 11 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాల నుంచి 4 గంటల 9 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి. నేటి విశేషం ఆదివారం. సూర్యనారాయణమూర్తిని ఆరాధించడానికి చాలా ఉత్తమమైన రోజు. సూర్య నమస్కారాలు, మధ్యాహ్నం సూర్యనారాయణ స్వామిని పూజ చేయడం, ఆవు పాలతో తయారు చేసినటువంటి పాయసాన్ని నివేదన చేయడం, ప్రసాదం స్వీకరించడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఒకపూటే భోజనం చేయడం మొదలైన చర్యల ద్వారా ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు. అలాగనే స్తన్యవృద్ధి గౌరీ వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని ఆచరించడం ద్వారా చిన్నపిల్లల తల్లులకు పాలు వృద్ధి చెంది పిల్లలు పోషించబడతారు. ఈరోజు ప్రదోషం కూడా ఉంది. ఆదివారము ప్రదోషము కలిసి వచ్చిన శుభ సందర్భంలో సూర్యాస్తమయం నుంచి 1:12 నిమిషాల సమయంలో మనం గోధుమలను కేజింపావు తీసుకుని వాటితో శంకరునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం కానీ గుళ్ళో సమర్పించడం కానీ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సంభవిస్తాయి. విశేషించి సంతానం లేని వారికి సంతానం కలగడానికి అది ఉపకరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం కోసం కూడా బాగా ఉపకరిస్తుంది. ఈరోజు శరన్నవరాత్రుల సందర్భంగా లలితాదేవిని ఆరాధించుకుంటాం. అమ్మవారి యొక్క ఆరాధన వల్ల మనలో సౌమ్యమైనటువంటి స్వభావంతోనే లోకాన్నంతని జనులందరినీ ఆకట్టుకునేటువంటి శక్తి వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. ఒక మనిషి తనకు తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో, తక్కువవాడు అనుకోవడం కూడా అంతే తప్పు. సృష్టిస్థితి వినాశనాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయీ నారాయణీ నమోస్తుతే. దేవీ శరన్నవరాత్రుల శుభ సందర్భంలో శక్తిమయి అయిన అమృతమూర్తి భక్తుల అభీష్టాల్ని నెరవేర్చడానికి సమాయత్తంగా ఉంటుంది. శరత్కాల వెన్నెల వలె భక్తులందరిపై అనుగ్రహ చంద్రికల్ని ఆదిశక్తి ప్రసరింపజేస్తుంది. ఉపాసకులు, సాధకులు ఈ తరుణంలో ఎలాంటి ధర్మయుతమైన అభీష్టాల్ని ఆశించినా
వాటన్నింటినీ శక్తిదాయిని పరిపూర్ణం చేస్తుంది. జగదంబ అవతార సంవిధానంలో లలితా త్రిపుర సుందరికి ఎంతో ప్రాధాన్యం ఉంది. త్రిపురాత్రయంలో లలితామాత రెండవ శక్తి రూపిణి. ఈ లలితా పరాభట్టారికనే త్రిపుర సుందరీ దేవిగా వ్యవహరిస్తారు. ముగ్ధమోహన సౌందర్యభరిత సాధ్వీమణిగా లలితాదేవి ప్రకాశమిస్తుంది. లాలిత్యం, కారుణ్యం, దయ, ఆత్మీయతల మేలు కలయికగా లలితాదేవి ప్రకాశిస్తుంది. శరత్కాలంలో ప్రధానంగా ఆరాధించే శక్తి రూపం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. లలితాదేవి శ్రీచక్రానికి అధిష్టాన శక్తి. పంచదశాక్షరి మహామంత్రాధిదేవత. మంత్ర యంత్ర స్తోత్రపూర్వకంగా ఆరాధించిన భక్తులకు సర్వ అభిష్టాల్ని నెరవేర్చే ఆశ్రిత కల్పవల్లి. ప్రకృతి తత్వానికి లలితను పర్యాయపదంగా చెబుతారు. ప్రకృతి ఎంత హృదయంగా ఉంటుందో లలితాదేవి రూపగుణ తత్వాలు అంత హృదయంగా ఉంటాయి. మరో ముఖ్య విశేషం ఏంటంటే లలితా పరమేశ్వరి అలంకారం అమ్మవారి అలంకారాలలో మధ్యలో విచ్చేస్తుంది. అంటే అమ్మవారి శక్తియుక్తులన్నీ పరాకాష్ఠకు అత్యున్నత స్థాయికి చేరుకున్న అలంకార రూపం ఇది. భక్తి ఆలంబనకు, ధర్మ సంవిధానానికి, యోగ ప్రక్రియకు, జ్ఞాన విచారణకు కావలసిన సాధనా సామాగ్రిని లలితాదేవి అందిస్తుంది. సచామర రమావాణి విరాజిత అని లలితా సహస్రనామం పేర్కొంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటూ ఇటూ నిలుచొని ఉండగా వారు వింజామరులతో సేవిస్తూ మధ్యలో ఉన్న లలితాదేవిని ఆశ్రయిస్తారు. మహాసింహాసనాన్ని అధిష్ఠించి చేతిలో చెరుకుగడను ధరించి అపురూప లావణ్య రాశిగా లలితాదేవి దర్శనమిస్తుంది. ఆత్మ సౌందర్యానికి సాటిలేని మహాశక్తికి ప్రతీక లలితాదేవి. ప్రాతః స్మరామి లలితా వదనారవిందాం బింబాధర పృదుల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యాం మందస్మితం భృగుమధ్వోజ్వల భాలదేశం అంటూ లలితాదేవిని శ్లోక సమన్వితంగా ఆరాధించాలి. చంద్రుడి 16 కళలు లలితలో ఉంటాయంటారు. పాడ్యమి తిథి నాడు రేఖామంత్రంగా ఉండే చంద్రకళ పౌర్ణమి నాటికి పూర్ణ ప్రతిబింబం సదృశ్యమవుతుంది. సకల కళలు నిండిన దివ్య సిరివెన్నెలలు వెదజల్లే చంద్రుడి రూపాన్ని షోడశి శశి అంటారు. అలాంటి షోడశి శశికళ లలితా పరమేశ్వరి. త్రిలోక జనని, త్రైలోక్య శక్తిదాయిని. ఆమె కనుసన్నల్లోనే సృష్టి స్థితిలయ అనే చక్రభరణం కొనసాగుతుంది. ప్రాణికోటికి ఆమె అమ్మ. అందుకే శ్రీమాత అయ్యింది. మహారాజ్ఞిగా, సింహాసనేశ్వరిగా సకల జీవకోటిని పోషిస్తుంది. లలితా త్రిపుర సుందరి దేవిని శ్రీ శివ, శివశక్తి ఐక్యరూపిణి శ్రీ లలితాంబిక అనే మూల మహామంత్రంతో కుంకుమ పూజ చేయాలి. లలితా సహస్రనామ స్తోత్రంలో ఇదే చివరి మంత్రం. ఈ నామ జపం వల్ల, స్మరణ వల్ల లలితాంబిక అనుగ్రహం పూర్ణంగా లభిస్తుంది. లలితాదేవిని ప్రధానంగా లలితా సహస్రనామంతో కానీ అష్టోత్తరంతో కానీ పూజించాలి. గులాబీలు, తెల్ల చేమంతులు, శ్రీగంధం, మరువం, ధవణం, కలువ పువ్వులు, సన్నజాజులు, పారిజాతాలు వంటి వాటితో పూజించాలి. దద్దోజనం, పెరుగు గారెలు, క్షీరాన్నం, ఉడికించిన శనగలు, మిరియపు అన్నాన్ని నివేదించాలి. లలితాయైచ విద్మహే కామేశ్వరైచ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అనేది లలిత గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని 11 సార్లు మౌనంగా జపించుకోవడం వల్ల మానసిక బలం పెరుగుతుంది. లలిత అలంకారం సందర్భంలో అమ్మవారిని ఎర్ర మందారాలతో పూజిస్తే కోర్టు లావాదేవీలలో విజయాలు చేకూరుతాయి. లలితాదేవిని సంపెంగలతో పూజించి అటుకులు, బెల్లాన్ని నివేదన చేస్తే ఉద్యోగపరమైన అడ్డంకులు తొలగుతాయి. రుణ బాధలు తొలగడానికి లలితాదేవిని గంధంతో పూజించాలి. ఆకస్మిక ధన ప్రాప్తికి లలితాదేవికి దానిమ్మ గింజలు కలిపిన పెరుగన్నాన్ని నివేదన చేయాలి. వ్యాపారంలో నష్టాల నివారణకు మారేడు దళాలతో లలితాంబికను పూజించి కొబ్బరి పాయసాన్ని నివేదన చేయాలి. వివాహం కావలసిన యువతీ యువకులు లలితాదేవిని చేమంతులతో పూజించి జామ పండ్లను నివేదన చేయాలి. అనారోగ్య సమస్యల నివారణకు ఆముదం, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఆవ నూనె, కొబ్బరి నూనె ఈ పంచ తైలాల మిశ్రమంతో దీపారాధన చేసి లలితాదేవికి ఆవు పాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని నివేదన చేయాలి. లలితాదేవి అలంకారాన్ని ఆలయంలో దర్శించి ధ్వజస్తంభం దగ్గర ఎరుపు రంగు వత్తులతో ఆవు నేతి దీపాన్ని వెలిగించినట్లయితే సకల కార్యాలు జయప్రదమై జీవన అభ్యున్నతి ఏర్పడుతుంది.
అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నవాడు ఏమి పొందుతాడు అని నన్ను అడిగారు అనుకోండి, నేను కాదు, శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు చేతులు ఎత్తేశారు. నేను చెప్పడం కుదరదు అన్నారు ఆయన. ఎందుకని అంటే దాని యొక్క ఫలితము ఇంత అని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి విశేషానుగ్రహాన్ని ఇవ్వాలనుకుంటే ఆవిడ తాంబూల ప్రసాదం ఇస్తుంది. అందుకే శారదా నవరాత్రులు చేసే చోట ఒక నియమం చెప్తారు. కుంకుమార్చనలు చేసుకున్నటువంటి సువాసినులందరికీ తాంబూల బహుకరణ చేస్తాం. చేసి అలాగే పూజ చేసేసి కూర్చుని తాంబూలం నవిలేసేయమని చెప్తాం. నవిలేసి ఆ ఎర్రటి నోటితో అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్తాం. ఎందుకనంటే అది సువాసిని లక్షణం. అమ్మవారు పరమ ప్రీతి చెందుతుంది ఆడది మధ్యాహ్న కాలంలో తాంబూలం నవిలితే. ఎప్పుడు? భర్త భోజనం అయ్యాక. ఆయనకి పెట్టకుండా తాను తినేయకూడదు. అలా తాంబూలం తినేసింది అంటే భోజనం అయిపోయిందని గుర్తు. ఇంకేం సువాసిని ఇస్తాం. కేవలం పెళ్ళవడం కాదని నేను మీతో మనవి చేశాను కదా. అందుకే ఎవరైనా పెట్టారనుకోండి, ఇంగిలి పెట్టారంటారు. పరదేవత తాను నవ్వులుతున్న తాంబూలపు పిడచ పెట్టిందనుకోండి, మీకు సాధారణంగా కనపడే ఫలితం ఒక్కటే కనపడుతుంది. లౌకికంగా మహాజ్ఞానం అంకురిస్తుంది. కాళిదాస మహాకవి తిన్నాడు, మూకశంకరులు తిన్నారు. అలాగే మనకి జంబుకేశ్వరం అని చెప్పి అప్పుక్షేత్రం, జలక్షేత్రం, జలలింగం ఉంటుంది. అక్కడ అఖిలాండేశ్వరి తల్లి ఒక వంటవాడి నోట్లో పెట్టింది. ఆయన కాలమేఘన్ అని బిరుదు పొందాడు. నల్లటి మేఘం ఎలా వర్షిస్తుందో ఆయన నోటి వెంట కవితా ధారలు అలా వచ్చాయి. ఆమె ఎప్పుడెప్పుడు అనుగ్రహించిందో అప్పుడప్పుడు మహాజ్ఞానం అంకురిస్తుంది. ఆ జ్ఞానమే మోక్షములకు కారణమవుతుంది. కాబట్టి ఆమెకి కామకోటి అని పేరు. కామకోటి పీఠం, కామకోటి పీఠం, కంచి కామకోటి అంటుంటారు. కామకోటి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కోటి అంటే హద్దు, కామ అంటే కోరిక. ఏ కోరికకైనా ఆమె హద్దు. నా కూతురికి మంచి కొడుకు పుట్టాలని నేను కోరుకుంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నా కొడుక్కి మంచి ఉద్యోగం రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మంచి కోడలు రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మనవడి పుట్టి నా వంశం నిలబడాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. నాకు మోక్షం రావాలంటే ఆవిడ పాదాలే పట్టుకోవాలి. కామ, నువ్వు ఏ కోరిక చెప్పు, కోటి, ఆవిడే హద్దు. ఆవిడను దాటి ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరిక లోకంలో. ఆమెయే సర్వం సహాధికారి. ఆవిడే ఇవ్వగలదు. కాబట్టే ఆమెకి కామకోటి అని పేరు. కాంచీ క్షేత్రమనందు కామాక్షి పరదేవత యొక్క వేరు పేరు కామకోటి. కామకోటి అన్న మాట ఎందుకు వచ్చింది అంటే ఏదైనా ఇవ్వగలిగినటువంటి తల్లి. ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తుంది. కామకోటి యందు ఆమె కామాక్షి దేవాలయమునందు మూకశంకరులను అనుగ్రహించింది. అక్కడే మూకశంకరులు ఆయన పుట్టుకతో మూగివాడు. అసలు అమ్మవారి గురించి ఉపాసన చేస్తున్నటువంటి వేరొక ఉపాసకుడు కామాక్షీదేవి యొక్క మంటపంలో కూర్చునున్నాడు. మూకశంకరులు అక్కడ కూర్చున్నారు. ఇద్దరూ ఉపాసన చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు అమ్మవారిని. తల్లి అనుగ్రహించాలనుకుంది. కాలి మంజీరములు సవ్వడి చేస్తూ ఆ తల్లి నడిచొచ్చింది. నడిచొచ్చి అనుగ్రహించాలని అనుకున్న వ్యక్తిని తట్టింది భుజం మీద. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను కామాక్షిని, నోరు తెరువు అని ఇలా నోట్లోంచి తాంబూలపు పిడచ తీసింది. ఆడదాయింగిలి అన్నాడు. ఆయన ఈ మాట అంటున్నప్పుడు పక్కన ఉన్నటువంటి మూగివారు నోరు తెరిచారు. అమ్మా అని. ఆయన నోటితో అనలేరు, నోరు తెరిచారు. తల్లి ఆయన భక్తి చూసి ఆ మూగివాడి నోట్లో ఆ తాంబూలపు పిడచ పెట్టింది. అంతే. ఆ కూర్చున్న ఆయనకి అమ్మవారి పాదాలు కనపడ్డాయి. అటు తిరిగి నిలబడింది ఆవిడ. 2 పాదముల వంక చూశారు. గొక్క తిప్పుకోకుండా 100 శ్లోకములు చెప్పారు. పాదారవింద శతకము అంటారు. అమ్మవారి పాదాల మీద 100 శ్లోకాలు. అసలు చదువుతుంటే మూక పంచశతి అబ్బా అనిపిస్తుంది. అంత అద్భుతం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధరణిమయీం తరణిమయీం పవనమయీం
గగనదఘన హోత్రమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంప మాదిమామీక్షే. భూమి, సూర్యుడు, వాయువు, ఆకాశము, అగ్ని, యాజమానుడు, జలము, చంద్రుడు అనే అష్టమూర్తులు తానే అయి ఉన్న మొట్టమొదటి తల్లిని కంపా తీరాన చూస్తున్నాను. ఆ తల్లికి నమస్కారం. వ్యాస మహర్షి అమ్మవారి చరిత్రను చెప్పగా జనమేజయుడికి అమ్మవారి యందు భక్తి నిశ్చలమైంది. అందుచేత ఆ మహారాజుకు అసలు అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులను శరదృతువులోనే ఎందుకు చేయాలి, చేస్తే ఎలాంటి ఫలాలు లభిస్తాయి అనే విషయాన్ని తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే జనమేజయుడు వ్యాస మహర్షిని, ఓ మహర్షి, నాకు దేవీ నవరాత్రి వ్రతం గురించి చెప్పండి అని ప్రార్థించాడు. వ్యాస మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ జనమేజయ, అమ్మవారిని ఒక్క శరత్కాలంలో మాత్రమే పూజించటం కాదు, వసంతకాలంలో కూడా పూజించాలి. ఎందుకంటే ఈ వసంత శరత్కాలాలు రెండు కూడా యమధర్మరాజు యొక్క కోరలు. అంటే ఈ 2 నెలల్లోనూ ప్రజలకు ఘోరమైన సంకటాలు కలుగుతాయి. రోగాలు ప్రజలను పీడిస్తూ ఉంటాయి. అందరికీ అతి ఘోరాలు జరుగుతూ ఉంటాయి. జననాశయనమే జరుగుతూ ఉంటుంది. జననాశం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందుచేత దేవీ నవరాత్రి వ్రతాన్ని వసంత ఋతువులోనూ చేయాలి, శరదృతువులోనూ చేయాలి. అందువల్ల తస్మాత్ తత్ర ప్రకర్తవ్యం చండికా పూజనం బుధైః. ఈ 2 కాలాల్లోనూ పరమేశ్వరుని ఆరాధిస్తే ప్రజలు క్షేమంగా ఉంటారు. అందుకని ఈ రోజులంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ రోజులలో పరదేవతను పూజించిన వారికి రోగాలు, మృత్యువులు ఉండవు. వారికి సకల సంపదలు, శుభాలు కలుగుతాయి. అందుకు నవరాత్రులను అతి వైభవంగా జరపాలి. ఈ 2 నెలల్లోనూ పాడ్యమి రోజు నుంచి 9 రోజుల వరకు పరమేశ్వరుని ఆరాధించాలి. అలా ఆరాధించేవారు వెనుకటి రోజునే, అంటే అమావాస్య రోజునే పూజా ద్రవ్యాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒంటిపూట మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఉపవాసం ఉండాలి. ఒక సమప్రదేశంలో ఒక చక్కని వేదికను నిర్మించుకోవాలి. దాని పొడవు 16 జానులు ఉండాలి. దాని వెడల్పు అంతే ఉండాలి. దానికి ధ్వజస్తంభం స్థాపించాలి. మండపమంతా కూడా ఎర్రమట్టితో గల పేడతో అలకాలి. ముగ్గులు పెట్టాలి. ఆ వేదిక మధ్యలో ఒక పీఠాన్ని నిర్మించాలి. అది ఒక జాను ఎత్తు ఉండాలి. దానిని చిత్ర విచిత్రమైన తోరణాలతో అలంకరించాలి. ఆ తర్వాత వేద పండితులు, నియమనిష్టలు గల విప్రులను పిలవాలి. పాడ్యమి రోజున ఉదయాన్నే నదిలో కానీ, నదంలో కానీ, బావులు, సరస్సులు, తటాకాల్లో కానీ, కృతక తటాకాల్లో కానీ స్నానం చేయాలి. తరువాత సంధ్యావందనం మొదలైన నిత్య కర్మలను ఆచరించాలి. అనంతరం అమ్మవారి అర్చనకై నియమించుకున్న విప్రులను గౌరవించాలి. శక్తికి తగినట్టుగా వారికి వస్త్రాలను, ఆభరణాలను ఇవ్వాలి. దేవీ పూజలో పిశనారితనం పనికిరాదు. యథాశక్తిగా ధనాన్ని ఖర్చు పెట్టాలి. పూజా సమయంలో భగవతి యొక్క మూలమంత్రాన్ని జపించటానికి 9 మంది విప్రులు లేదా 5 లేదా 3 లేదా ఒక్కరిని ఏర్పాటు చేసుకోవాలి. దేవీ మంత్రాన్ని పారాయణ చేయటానికి ఒకరిని నియమించాలి. దేవీ పూజలో నియమించుకున్న పండితులు శాంత స్వభావం కలిగి ఉండాలి. వేదం చదువుకొని ఉండాలి. అలాంటి వారినే నియమించుకోవాలి. తర్వాత
వేదమంత్రాలను, శుభాన్ని కలిగించే మంత్రాలను పఠిస్తూ వేదికపై సింహాసనాన్ని పెట్టాలి. అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి. ఆ అమ్మవారి ప్రతిమకు 4 చేతులు ఉండాలి. వాటిల్లో శంఖము, చక్రము, గద మొదలైన ఆయుధాలు ఉండాలి. అమ్మవారి ప్రతిమ మెడలో మణిహారాలు, ఆభరణాలు, ముత్యాల హారాలు ఉండాలి. అమ్మకు దివ్యమైన వస్త్రాన్ని ధరింపచేయాలి. అమ్మవారు వెలిగిపోతూ ఉండాలి. అమ్మ విగ్రహము చాలా శాంతంగా ఉండాలి. కొంతమంది ఈ వేదికపై 18 భుజాలు గల అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. విగ్రహం లేని పక్షంలో నవాక్షర మంత్ర యంత్రాన్ని పీఠ పూజకు స్థాపించాలి. దానికి ప్రక్కగా ఒక బంగారు కలశ స్థాపన చేయాలి. అందులో పుణ్యతీర్థాలను, మేడి, మర్రి, రావి, జువ్వి, మామిడి చెట్లు, చిగురాకులను ఉంచాలి. చిగురులు ఈ కలశాన్ని యంత్రంతో పాటుగా పూజించాలి. 9 రోజుల్లోనూ మంగళగీతాలు ఆలపించడం జరగాలి. మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండాలి. చక్కని నృత్య ప్రదర్శన ఉండాలి. ఇక దీక్ష పట్టిన వారు రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి పలహారం చేయాలి, లేదా ఒకే పూట భోజనం చేయాలి. ఈ నియమాన్ని ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు పాటించాలి, ఆరోగ్యాన్ని చూసుకుంటూ. తర్వాత అమ్మవారికి నిత్యార్చన చేయాలి. ఇలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నిత్యార్చన చేస్తే ఆ తల్లి విశేషంగా కోరికలను తీరుస్తుంది. 9 రోజుల్లో రోజు పుష్పాలతో అలంకరించాలి. పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి. రకరకాల ఫలాలను, రకరకాల పిండి వంటలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ప్రజలందరికీ అన్నదానం చేయాలి. అలా చేయకపోతే ఈ వ్రతమంతా వృథా అవుతుంది. ఈ వ్రతం చేసే యజమాని ఈ 9 రోజులు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి. జాగ్రత్త. కటిక నేల మీద పడుకోవాలి. అనారోగ్యము మొదలైన కారణాలు ఉంటే వేడి నీళ్ళు స్నానం చేయాలి, లేకపోతే చన్నీటి స్నానం చేయాలి. తర్వాత ఈ 9 రోజుల్లో ప్రతిరోజు కన్యాపూజ చేయాలి. అంటే దీన్నే కుమారీ పూజ అంటారు. ఉపాసకులు తమ తమ సంప్రదాయాల ప్రకారం కుమారీ పూజను చేస్తూ ఉంటారు. కొంతమంది 1వ సంవత్సరం వయస్సు గల బాలిక నుంచి 9వ సంవత్సరం వయస్సు గల బాలిక వరకు కుమారీ పూజ చేస్తారు. దేవీ భాగవతం ప్రకారంగా 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వయస్సు గల కన్యలను కూడా పూజిస్తారు. 2 ఏళ్ల పిల్లలను కుమారి అంటారు. 3 ఏళ్ల అమ్మాయి త్రిమూర్తి అంటారు. 4 ఏళ్ల పిల్లను కళ్యాణి అంటారు. 5 ఏళ్ల పిల్లను రోహిణి అంటారు. 6 ఏళ్ల పిల్లను కాళిక అంటారు. 7 ఏళ్ల పిల్లను చండిక అంటారు. 8 ఏళ్ల అమ్మాయిని శాంభవి అంటారు. 9 ఏళ్ల పిల్లను దుర్గా అంటారు. 10 ఏళ్ల కన్యను సుభద్ర అంటారు. ఈ కన్యలందరినీ పూజిస్తే విశేష ఫలాలు లభిస్తాయి. కుమారీ పూజిత కుర్యాత్ దుఃఖదారిద్ర్యనాశనం శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతి వై. 2 ఏళ్ల పిల్ల అయిన కుమారుని పూజిస్తే దరిద్ర దుఃఖాలు నశిస్తాయి, శత్రువులు నశిస్తారు, ఆయస్సు బలము, ధనము వృద్ధి చెందుతాయి. త్రిమూర్తిని పూజించడం వల్ల ధర్మము, అర్థము, కామాల యొక్క ఫలాలు లభిస్తాయి. ధనధాన్యాలు, పుత్రులు, పౌత్రులు అభివృద్ధి చెందుతారు. కళ్యాణిని పూజించటం వల్ల విద్య లభిస్తుంది, నియమం లభిస్తుంది, రాజ్యం లభిస్తుంది. కాళికను పూజిస్తే శత్రువులు నశిస్తారు. చండుకను పూజిస్తే సంపదలు కలుగుతాయి. శాంభవిని పూజిస్తే విజయం లభిస్తుంది. దుర్గను పూజిస్తే సకల శత్రువులు నాశనమవుతారు, స్వర్గము లభిస్తుంది. రోహిణిని పూజిస్తే రోగాలు నశించి ఆరోగ్యం లభిస్తుంది. సుభద్రను పూజిస్తే
కోరికలన్నీ తీరుతాయి. అశక్తో నియతం పూజాం కర్తుం చేన్నవరాత్రకే అష్టమ్యాంచ విశేషేణ కర్తవ్యం పూజనం సదా. ఈ 9 రోజుల పాటు దేవీ పూజలు చేయలేని అశక్తులు ఎవరైనా ఉంటే వారు ఒక్క అష్టమి రోజున విశేషార్చన చేస్తే చాలు. ఎందుకంటే ఆ రోజు జగన్మాత పుట్టినరోజు. కోటానుకోట్ల యోగిని మాతలతో కలిసి భద్రకాళి పుట్టింది. దక్షుడి యాగాన్ని ధ్వంసం చేసింది. అందుచేత అష్టమి రోజున చేసే పూజ చాలా విశేషమైనది, గొప్పది. ఇక నవరాత్రుల్లో అన్ని రోజులు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు సప్తమి, అష్టమి, నవమి అనే ఈ 3 రోజులు ఉపవాసం ఉంటే చాలు. సప్తమ్యాంచ తథా అష్టమ్యాం నవమ్యాం భక్తిభావతః త్రిరాత్రకరణాత్ సర్వం ఫలం భవతి పూజనాత్. ఈ 3 రోజులు అతి పవిత్రాలు. ఈ 3 రోజుల్లో దివ్యార్చనలు చేసి జపహోమాలు చేసి అమ్మవారిని తృప్తిపరిస్తే ఆ తల్లి సకల వరాలను ఇస్తుంది. దేవీ నవరాత్రి వ్రతం ఈ ఉపదేశాన్ని మనస్సులో స్థిరంగా ఉంచుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. అమ్మ అనుగ్రహం మీపై ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః. Thank you.